మేడం గారు మీరు సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళు అని చెప్పి అభివృద్ధి గురించే పట్టించుకోలేని 5 సంవత్సరాలు పాలన చేశారు. విశాఖపట్నంకి ఏ అభివృద్ధి చేశారండి? ఒక కంపెనీ అని తీసుకొచ్చారు, ఒక ఉద్యోగం ఇచ్చారా? ఇచ్చిన అజెండాలో నెలకు లేవు. ఒక పరిశ్రమ తీసుకొచ్చారా? ఏదైనా గుండె మీద చేసుకొని చెప్పనండి. ఓ 10 మందికి ఉపాధి కల్పించే అవకాశాన్ని అక్కడ ఏమైనా కల్పించారా? ఈవేళ ఒక స్కూల్స్ గురించి పట్టించుకున్నారా? యూనివర్సిటీస్ గురించి పట్టించుకున్నారా? అక్కడ ఉన్న ఇండస్ట్రీస్ గురించి పట్టించుకున్నారా? ఏమీ లేని దానికి కేవలం ఎక్కడ పడితే అక్కడ వారి అనునాయులకు కావాల్సిన ల్యాండ్స్ అన్నింటినీ కూడా ఈరోజు తీసుకొని వారికి అందించే కార్యక్రమాల్లో నిమగ్నం అయ్యింది. విశాఖపట్నాన్ని ఖాళీ చేయడానికి చూశారు కానీ అభివృద్ధి కోసం చూశారు. ఉత్తరాంధ్ర ఇవాళ కీలకంగా ఉన్నది విశాఖపట్నం. విశాఖపట్నం అభివృద్ధి అయితేనే ఈ ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి అవుతాయి. అటువంటి దానికి ఈరోజు మా ఎస్కోట్ గురించి మొన్న వచ్చిన ప్రతిపక్ష నాయకుడు కూడా విశాఖపట్నం గురించి చూడలేని వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళు వాటి గురించి మాట్లాడలేని వాళ్ళు ఈరోజు వచ్చి ఎస్కోట్ గురించి ఉద్ధరించలేని విశాఖపట్నంలోనూ కాదు, దీన్ని ఈ విధంగా తీసుకుని వెళ్ళిపోదామంటే విజయనగరం జిల్లాలో ఉంచారని మాట్లాడుతున్నారు. అసలు ఏమైనా దీని గురించి విజయనగరంలో ఈరోజు ఈ ఎస్కోట నియోజకవర్గం ఉన్నది. దీంతో పాటు ఈ ప్రాంతం అంతా అభివృద్ధికి దోహదపడుతూ ఈ ప్రాంతానికి కావాల్సినవన్నీ చూసుకుంటూ ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈరోజు సమర్థవంతంగా అందరినీ కలిసికట్టు తీసుకుంటూ ప్రాంతాలు, కులాలు, మతాలకి అతీతంగా ఈరోజు అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ దీన్ని ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా ఈరోజు తీర్చిదిద్దడానికి చూస్తున్నారు. భౌగోళికంగా అయితే విజయనగరం దగ్గర కాబట్టి ఇది విజయనగరం దీంట్లోనే వచ్చింది. ఎందుకంటే మరి హెచ్చర్లు అటు వెళ్ళింది, రాజాం ఎందుకు వచ్చింది? ఇవన్నీ డీలిమిటేషన్లోని వారు భాగంగానే ఇచ్చినవి. అప్పుడు కూడా వారు ఉన్నారు కదా, ఆ విధంగా ఉన్నప్పుడు ముందే పెట్టించుకోవచ్చు కదా అలాంటివన్నీ. ఈరోజు ఏమో మళ్ళీ ఎన్నికలు వచ్చాయి, ప్రజలను తప్పుదోవ పట్టించాలి, ప్రజలతో మైండ్ గేమ్ ఆడాలి. దానికి ఈ విధంగా ఇక్కడ వాళ్ళకి అక్కడ వాళ్ళకి ఎంతసేపు 2 ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టి దాని ద్వారా ఇవి లబ్ధి పొందారని ఒక తప్పుడు ఆలోచన. దానికి ప్రజలందరూ పూర్తిగా ఇవాళ సమర్థవంతంగా ఉన్నారు. అటువంటి వారికి ఏదో సామెత ఉందండి, గతంలోని మింగడానికి మెతుకులేదు కానీ మీసాలు సంపంగునని. లాస్ట్ టైము ప్రజలకు కనీసం అన్నమైన 5,000 వెళ్ళేటట్టుగా కూడా చూడలేని పెద్ద మనిషి ఈరోజు వచ్చి తీసుకొచ్చి ఎస్కోట్ని తీసుకెళ్ళి వైజాగ్ పెడతాను, వైజాగ్ని వచ్చి ఉద్ధరిస్తానని చెప్పడానికి ఏం చేశారండి? ఉద్ధరించడానికి ఈరోజు మా ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు. గతంలో 22% అప్పులు చేశారు. ఎవరికైనా ఇచ్చారండి? ఏదైనా కార్యక్రమం వెళ్ళింది? ఈవేళ కంపేర్ చేసుకుంటే 11% ఇచ్చింది. అది మనం చెప్పిన లెక్కలు కాదు, నీతి ఆయోగ్ చెప్పిన లెక్కలు. అటువంటి లెక్కల్లోనే ఈరోజు తీసుకొని వస్తే ఈవెన్ మన ప్రాంతానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కూడా ఒక్కొక్క ప్రాంతానికి వెళ్తే ఎక్కడ కూడా 20 కోట్లు తక్కువ కాకుండా ఈరోజు కార్యక్రమాలు జరిగాయి. ఇవాళ దమ్ముంటే చెప్పానండి, పలానా ప్రాంతంలో పలానా చేసామని చెప్పానండి, మాట్లాడమనండి. అటువంటి చేత ఊత కాని వారు ఇలాంటి మాట్లాడతారు. ఆడలేని వారి పెట్టుకొని మధ్యలో పెట్టుకుని నేర్చినట్టుగా వాళ్ళకి చేత కాదు కాబట్టి వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళు చేసుకున్న తప్పుదనాన్ని గెలవడానికి భయపడి ఇవాళ కూటమితో జతకట్టారు. అప్పుడే అర్థమైపోయింది. ఒక్క పార్టీ సింగిల్ పార్టీగా వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు అందరూ మేము పోటీ చేస్తున్నాం. మా ప్రజలందరూ కూడా వారందరూ మద్దతుతోనే, అభిమానంతో ఈరోజు వెళ్తున్నాం. జగనన్నే కావాలని ప్రతి ఒక్కరూ ఇవాళ మళ్ళీ అటువంటి వాడితో ఇవాళ సంక్షేమ అభివృద్ధి జరుగుతుంది, మా ప్రాంత అభివృద్ధి ఉంది. ఒకే ఒకటి విశాఖపట్నం మిషన్ విశాఖలోని విశాఖపట్నం పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ అయితేనే, ఈరోజు మహానగరంగా తీర్చిదిద్దేనే, అక్కడ ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ వస్తేనే మా పిల్లల తాలూకా, మా వాళ్ళందరి తాలూకా భవిష్యత్తు బంగారు బాట అవుతుంది. అటువంటి దిశగా ఈరోజు ఖచ్చితంగా ఇందులో రావడానికి ప్రతి ఒక్కరం కూడా స్థానికంగా ఉన్న ఉత్తరాంధ్ర ప్రతి ఒక్కరం కూడా ఇవాళ జగనన్న వెంటే ఉంటాము. జగనన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించడానికి మేము అందరూ కూడా సిద్ధంగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా వచ్చిన ప్రజా అభిమానాన్ని ఒక్కసారి చూడండి, అవే వాటికి నిదర్శనం తెలియజేస్తాం.